ఎన్నిసార్లు ఫెయిల్ అయినాము, ఎందుకు ఫెయిల్ అయినాము అనే కారణాలన్నీ పక్కన పెడితే, మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మనము ఇంతకుముందు చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని, ఆ తప్పుల్ని మళ్ళీ చేయకుండా మన ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేయడం మన కర్తవ్యం. అదే నేను చేస్తున్న పని. అందుకే మళ్ళీ బుక్ పట్టాలనిపించింది, పడుతున్నాను. ఈ ఒక్కసారి ట్రై చేస్తా. ఈ ఒక్కసారి ట్రై చేసి నా వంతు అంటే నేను ఎంతవరకు చేయగలనో అంతవరకు చేసి నా ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకుంటా. ఫలితం గురించి అయితే ఆశించను. మనం ప్రయత్నం గట్టిగా చేస్తే ఫలితం వస్తుందనే నమ్మకం అయితే నాకుంది. ఓకేనా? నా పేరు జ్యోతి. నేను ఇన్ని రోజులు గ్రూప్స్ గురించి వీడియోస్ చేశాను కదా. గ్రూప్ 4 తర్వాత మళ్ళీ బుక్ పట్టలేదు. మళ్ళీ ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా, టెట్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నాను. ఇంతకుముందు మన వీడియోలు ఎవరైనా చూడకపోతే చూడండి. ఒకవేళ కంటెంట్ ఉంది, యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లాస్ట్ టైం టెట్ ప్రిపేర్ అయినప్పుడు నాకైతే టెక్స్ట్ బుక్స్ దొరకలేదు. ఈసారి ఏ విధంగానైనా టెక్స్ట్ బుక్సే ఫాలో అవ్వాలని అనుకున్నాను. టెక్స్ట్ బుక్స్ అయితే గ్యాదర్ చేసుకున్నాను. అలాగే ఏదైనా సరే మనము టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితేనే బాగుంటుంది. మార్క్స్ గెయిన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా బుక్స్ గ్యాదర్ చేసుకోండి. ఆ టెక్స్ట్ బుక్సే ఫాలో అవ్వండి. 6th to 10th వరకు అయితే ఖచ్చితంగా అన్ని తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ ఇవైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సైకాలజీ నుంచి కూడా మనము ఎక్కువ స్కోర్ చేయొచ్చు. దాని నుంచి కూడా అది కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతల మీద పడ్డాక చదవడం అంటే చాలా కష్టము. కానీ ఒక్కటే నిర్ణయించుకోవాలి, మనం అందరి కోసము ఎన్ని పనులైనా చేసే మనము మన కోసం మనం ఎందుకు చేయలేము అనే క్వశ్చన్ ఎవరికి వాళ్ళు వేసుకుంటే నీకు టైం దొరుకుతుంది, చదవాలనే కసి కూడా ఉంటుంది. ఎందుకంటే మనము ఫ్యామిలీ కోసం అయితే ఎంతైనా చేస్తాము, ఎంత తొందరైనా లేస్తాము, ఎర్లీ మార్నింగ్ లేస్తాము, ఎన్ని పనులైనా చేస్తాము. వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టడం కానీ, వాళ్ళ కోసం ఇంకా ఏమో చేయడం కానీ అవన్నీ చేసి పెడతాము. అందరి కోసం చేసి పెట్టే మనము మన లైఫ్ కోసం మనం ఎందుకు టైం కేటాయించుకోవట్లేమనే క్వశ్చన్ అయితే నాకు నేనే ఎన్నిసార్లు వేసుకున్నానో అది మీరు కూడా ఆలోచించుకోండి. ఆలోచించుకుంటే అర్థమవుతుంది. మన కోసం మనము ఉన్న సమయాన్ని వినియోగించుకొని మనం ఏంటో నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. నిరూపించుకుందానికి ప్రయత్నిద్దాము. సక్సెస్ అవుతామా కాదమా అనేది పక్కన పెడితే మన ప్రయత్నం మనం చేసామా లేదా అనేది ముఖ్యం. ప్రయత్నం చేయకుండా బాధపడే కంటే ప్రయత్నం చేసి ఓడిపోవడం బెటర్. ప్రయత్నం చేయండి, ఫలితం దానంతటా అదే వస్తుంది. ఒకవేళ జాబ్ రాకపోయినా సరే మీకు సబ్జెక్టు చేతిలో ఉంటుంది. బయటికి వెళ్ళి బతికేగలిగే ఆత్మవిశ్వాసం మీకు వస్తుంది. జాబ్ రాకపోవచ్చు, ఒకవేళ మనం ప్రిపేర్ అయితే అయినా మన పరిస్థితులు అనుకూలించక ఒకవేళ జాబ్ రాకపోవచ్చు. జాబ్ రాకపోయినంత మాత్రాన మనము ఈ చేసిన ప్రయత్నం అంతా వృధా కాదు. ఈ సబ్జెక్టు మన చేతిలో ఉంటే మనం బయటికి వెళ్ళి బతకగలము అనే నమ్మకం మన మీద మనకు వస్తుంది. ఇది ఒక్కటి నమ్మండి, మీ ప్రయత్నం మీరు చేయండి. చదువుతున్నాం కదా, జాబ్ వస్తుందో రాదో, రాకుంటే ఎట్లా అనేది ఆలోచన పక్కన పెట్టండి. వస్తే జాబ్ వస్తుంది, లేకపోతే మీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం అయితే వృధాగా ఎక్కడికి పోదు. మీ ప్రయత్నంలో లోపం కొంచెం కూడా మీ సైడ్ నుంచి లోపం లేకుండా చూసుకోండి. అదే మీరు చేసే ప్రయత్నం. అంతకు మించి మీరు ఎక్కువ ఆలోచించవద్దు. జాబ్ రాకుంటే ఏమవుతుందో అనేది. రాకున్నా ఏం కాదు, బతకగలుగుతాము. కానీ ప్రయత్నం మాత్రం చేయండి. మనం ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి డిగ్రీ పొంది అనవసరంగా అంటే నోటిఫికేషన్లు లేకనో లేకపోతే మనకి సమయం కుదరకనో వృధా చేసిన సంవత్సరాలు ఎన్నో. అందులో ఇది
ఒకటి అనుకొని ప్రయత్నించండి. ప్రయత్నం లోపం లేకుండా